మాయవేప చెట్టు. ఒక పచ్చని చిన్న గ్రామంలో రాజు అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు. రాజుకు పొలాలు, చెరువు, పక్షులు, చెట్లు అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ సాయంత్రం చెరువు దగ్గర ఉన్న పెద్ద వేప చెట్టు కింద కూచుని ఆడుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆ వేప చెట్టు ఆకులు మెల్లగా మెరుస్తూ రాజుతో మాట్లాడాయి. రాజూ, నువ్వు మంచి మనసున్న పిల్లవాడివి. నీ కోరిక ఏంటి? అని అడిగింది. రాజు కాస్త ఆశ్చర్యపోయినా ధైర్యంగా చెప్పాడు. మా గ్రామం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అది విన్న వెంటనే చెట్టునించి వెలుగు బయటికి వచ్చి గ్రామనంతా వ్యాపించింది. పొలాల్లో పంటలు, చెరువులో నీరు నిండిపోయింది. పిల్లల నవ్వులు గ్రామనంతా వినిపించాయి. ఆ వేప చెట్టు రాజుకు ఒక మాట చెప్పింది. ఈ మాయ ప్రేమతో, మంచితనంతోనే ఉంటుంది. ఆ రోజునుంచి రాజు ఆ మాటను గుర్తుపెట్టుకొని అందరికీ సాయం చేస్తూ జీవించాడు. పాఠం: